ఫైనల్‌గా 6 మంత్స్ గూగుల్‌లో సెర్చ్ చేసి ఒక హోమియోపతి డాక్టర్‌ని ఫైండ్ ఔట్ చేశాను అని చెప్పాను కదా! ఎవరు అంటే ఆల్రెడీ నా ఓల్డ్ వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి తెలిసి ఉంటుంది. లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి తనే డాక్టర్ గీతాలక్ష్మి హోమియోపతి క్లినిక్ కాకాజీ కాలనీ అన్నమాట. హన్మకొండ, వరంగల్. సో, ఇంకా మేము ఇంటర్నేషనల్ హోమియో కేర్‌లో అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ కాజిపేట్‌కి వెళ్ళే వరకు అక్కడికే వెళ్దాం అనుకున్నాము. కానీ చివర్లో నాకెందుకో నచ్చలేదు. పెద్ద హాస్పిటల్స్‌కి ఏదైనా కూడా పెద్ద మాల్స్‌కి, పెద్ద హాస్పిటల్స్‌కి, పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ పట్టించుకునే దానికంటే చిన్న స్టోర్‌కి, చిన్న హాస్పిటల్స్‌కి తక్కువ రష్ ఉన్న దగ్గరికి వెళ్తేనే కొంచెం కేరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. మా వారికి చెప్పాను, ఒకసారి అయితే వెళ్దాము ఈ గీతాలక్ష్మి మేడం దగ్గరికి, మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి గూగుల్‌లో, ఫేక్ రివ్యూస్ ఏం కాదు అని చెప్పేసి అడిగాను. అడిగిన తర్వాత సరే వెళ్దామని చెప్పేసి కాజీపేట్ వరకి కూడా మేము ఇంటర్నేషనల్ హోమియో కేర్‌కి అనుకున్నాము. కానీ ఇంకా ఫైనల్‌గా ఆ గీతాలక్ష్మి మేడంకి గూగుల్‌లో సెర్చ్ చేసి కాల్ చేసాము. చేసిన తర్వాత మా కోసం అనేసి అరౌండ్ నైట్ 8 వరకు వెయిట్ చేశారు. వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షనిస్ట్ ఉండేసి అడ్రస్ పంపించారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా మేడంతో మాట్లాడాము. సో అండ్ సో అని చెప్పాము. సో తనతో మాట్లాడిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నేను హోమియోపతి మెడిసిన్ యూస్ చేశాను ఎగ్జిమాకి సంబంధించి. సో నాకైతే హోమియోపతి పైన మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కానీ మా వారికి అయితే అస్సలు పాజిటివ్ ఒపీనియన్ లేకుండే.